హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రహ్మత్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా మనం చేపల పులుసు చేయబోతున్నామండి. ఇది వచ్చేసి మోస్ చేప 2.5 కేజీ ఉంది. మన సబ్స్క్రైబర్ ఒకరు ఇచ్చారు, వాళ్ళు పట్టడానికి పోయినప్పుడు ఇది పడిందంట, సో అందుకని తెచ్చిచ్చారు. ఇప్పుడు నేను చేపల పులుసు ఇంతకు ముందు చేశాను, కానీ ఇది వేరే మెథడ్లో చేస్తున్నాను. పాతకాలంలో మన పెద్దవాళ్ళు చేస్తారు కదా, ఆ మెథడ్లో చేయబోతున్నాను. సో అందుకోసమే మేము ఒకసారి చూపిద్దామని వీడియో చేస్తున్నాను. ఇలా మనము ఈ పులుసుని మొత్తం ఒకసారి కలిపి పెట్టేసుకోవచ్చండి. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు, వంట రాని వాళ్ళు కూడా చేస్తారు ఇది. సో ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని కరివేపాకు, జీలకర్ర, చెక్క, లవంగాలు, కొబ్బరి, ఎండు కొబ్బరి తీసుకున్నానండి. ఇప్పుడు మనం వీటిని సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి వాసన వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనము ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసుకోవాలి. దీన్ని కూడా ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు చింతపండు కూడా నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మసాలాలు మొత్తం మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, రుచికి సరిపడా కారం, కారం అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి పులుసుల్లో. సో అందుకని చెప్పేసి నేను ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఒక మీడియంగా కట్ చేసుకున్న 2 టమాటా ముక్కలు కూడా వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తము ఈ కుండలో వేసుకోవాలండి. కుండ ఉంటే కుండ, లేకపోతే మీరు దేంట్లో చేస్తే దాంట్లో వేసుకోవాలి. సెరవ కానీ దీక్ష కానీ అలాగా. సో ఇప్పుడు ఈ చేప ముక్కలు కూడా ఇందులో వేసేసి, ముక్కలు కూడా పెద్దగానే వచ్చాయండి. ఇవి అయితే అసలు మాకు కట్ చేయడం రాదు, సో చాలా కష్టపడి కట్ చేసామన్నమాట. మామూలుగా అయితే బయటే కట్ చేసి తెచ్చుకుంటాం కదా, సో ఇది ఫస్ట్ టైం ఇలా చేయడం. ఇప్పుడు ఈ ముక్కలకి మసాలా మొత్తం పట్టేలాగా ఒకసారి మొత్తం కలుపుకొని, చింతపండు గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జు మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి నూనె కూడా వేసేసుకోవాలి. ఇది మనము స్టవ్ మీద ఇప్పుడు పెట్టేయాలండి. మొత్తం వేసి కలుపుకున్నాక స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో ఒక 1/2 అవర్ వరకు ఉడికించుకోవాలి. మామూలుగా అయితే గరిటె పెట్టకూడదు, మామూలుగా మనం కుండతోనే అలా కదిలిస్తే సరిపోతుంది. మీకు ముక్కలు కనపడాలని సో నేను ఇలా కొంచెం చూపిస్తున్నాను అన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని ఇలా తీసేసుకోవడమే. ఇది సింపుల్ మెథడ్ అండి, ఎవరైనా చేసుకోవచ్చు. మన పాత కాలంలో పెద్దవాళ్ళు ఇలాగే వండుతారు కదా. సో ఎమ్మీగా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఓకేనండి, నా ఛానల్ని గట్టిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.